రాష్ట్రంలో పశ్చిమ ప్రకాశం అంటేనే కరువుకు ప్రతీక. ఇక్కడ వేలాది ఎకరాల భూములు బీడుగా దర్శనమిస్తుంటాయి. విస్తారంగా భూములున్న పారిశ్రామిక అభివృద్ధి ఊసేలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కనిగిరి ప్రాంతంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా వెనుకబడిన ప్రకాశం జిల్లా నుంచే తొలి అడుగు వేసింది. ప్రభుత్వ చర్యలతో పశ్చిమ ప్రకాశంలో దిగ్గజ సంస్థ రిలయన్స్ పెట్టుబడులకు ముందుకొచ్చింది. కనిగిరి నియోజకవర్గం పెద్దచెర్లోపల్లి మండలం దివాకరపురం ప్రాంతంలో 475 ఎకరాల్లో సుమారు 140 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ప్లాంట్ ఏర్పాటులో భాగంగా అందుకు అవసరమైన ముడిసరుకు స్థానిక భూముల నుంచి సేకరించే అవకాశం ఉంది. గడ్డిని కొళ్లబెట్టి ద్వారా గ్యాస్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకు అవసరమైన ముడిసరికైన గడ్డిని రిలయన్స్ ఆధ్వర్యంలో పెంచనున్నారు. సమీప గ్రామాల రైతులు కూడా ఈ గడ్డిని పెంచితే సంస్థ సేకరించనుంది. పరిశ్రమకు దాదాపు 12,000 ఎకరాల్లో పండే గడ్డి అవసరమవుతుందని అంచనా. రైతులు భూములిస్తే కౌలు ఏడాదికి జిరాయితీకి 30,000 రూపాయలు, డీ పట్టా భూమికి 15,000 చొప్పున సంస్థ చెల్లించనుంది. ఇలా కాకుండా రైతులే సొంతంగా గడ్డిని పెంచితే విత్తనాలను సంస్థ అందించనుంది. బీడుగా ఉన్న వేలాది ఎకరాలు ప్లాంట్ రాకతో సాగులోకొచ్చే అవకాశం ఉందని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ముడిసరుకు లభ్యతను బట్టి ప్లాంటును విస్తరిస్తారని, కాలుష్యం లేని పరిశ్రమగా సిబిజీ ప్లాంట్ అవతరిస్తుందని వివరించారు. రిలయన్స్ వారు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ ని ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతానికి మొదటి ప్రాజెక్టు ఇవ్వటాన్ని మేము హర్షిస్తూ, మరి రిలయన్స్ సంస్థ వారు కూడా లోకేష్ బాబు గారి మాట ప్రకారం ఇక్కడ వచ్చి పెట్టనుందని వారిని అభినందిస్తూ, ఈ ప్రాంతంలో సంస్థ పెట్టడమే కాకుండా వారి బెనిఫిటే కాకుండా రైతులకు మేలు జరిగే కాన్సెప్ట్, ఈ వలసలు నివారించడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా ఇది పర్యావరణం నుంచి ఇది డేంజరస్ హ్యాజార్డ్స్ అన్నమాట, ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి. కాబట్టి దీన్ని 6 మండలాల్లో కూడా పెట్టించి ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టి 500 కంపెనీలతో పాటు ముఖ్యంగా ఈ కనిగిరి ప్రాంతంలో 6 పెట్టిస్తారని చెప్పేసి లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం కూడా తెలియజేస్తారు. ఎన్నాళ్లు కరువు కాటకాలతో వర్షాధారమే దిక్కుగా ఉన్న ఈ ప్రాంతంతో ప్లాంట్ ఏర్పాటుతో ఉపాధితో పాటు ఆదాయము లభిస్తుందని రైతులు, యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతానికి ఈరోజు ఈ బయోగ్యాస్ ఫ్యాక్టరీ రావటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. లీజుకి తీసుకున్నందువల్ల ప్రతి రైతుకు కూడా ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా ఈ కంపెనీ వల్ల రైతులకి రోజువారీ కూలీలు కూడా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లాంట్ పెట్టిన దానివల్ల రైతులకు కానీ ఏదైనా ఉద్యోగాలు వచ్చేదానికి కానీ అంటికు మంచిదే. ఆయన ఉగ్ర నరసింహారెడ్డి కాబట్టి తీసుకొచ్చి చేపిస్తాం. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ 500 ఎకరాలు ఎటువంటి బీడు భూములు, అలాంటి చోట ఇటువంటి పరిశ్రమ రావడము ఎంతో ఆనందదాయకము. పశ్చిమ ప్రకాశం జిల్లా అంటేనే బాగా వెనుకబడిన ప్రాంతం, బాగా మెట్ట ప్రాంతం. ఇక్కడ రైతులు వలసలు వెళ్ళిపోవడము, మన కనిగిరి చుట్టుపక్కల చాలా మంది రైతులు వలసలు వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితులలో ఇక్కడికి పరిశ్రమ రావడం ఎంతో కొంత యువతకు ఉపాధి దొరుకుతుందని మా ఆశ. కరువు ప్రాంతం ఇక్కడ ఇది పెట్టడం వల్ల, బయోగ్యాస్ పెట్టడం వల్ల చదువుకున్న వాళ్ళకి కొంతవరకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. మామూలుగా 5,000 మందికి ఉద్యోగాలు అన్నారు. 5,000 మంది అంటే కనీసం ఇక్కడ లక్షల్లో ఉంటారు చదువుకున్న వాళ్ళే. వాళ్ళలో కొంతమందికైనా జాబులు వస్తాయి. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 475 ఎకరాలను ఆగమేఘాలపై ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు అప్పగించింది. భూమి కేటాయించిన వెంటనే జంగిల్ క్లియరెన్స్, భూమి చదును పనులను వేగవంతం చేశారు. ఏప్రిల్ 2 అనంత్ అంబానీతో కలిసి మంత్రి లోకేష్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటై వేలాది మంది యువతకు ఉపాధితో పాటు ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల భూమిలో గడ్డి పెంచుకొని ఆదాయ వనరులుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాంతం ఒక గుర్తింపు, గౌరవాన్ని కూడా పొందుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి ఏర్పాటు అవుతున్న పరిశ్రమ ఇదిగా చెప్పుకోవచ్చు. అది కూడా భారీ పరిశ్రమ కావడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఆనందానికి హద్దులు లేవు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.